కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12న నిర్వహించనున్న జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా సిరికొండలో ఎంపీఓ తారాచంద్ కు కార్మికులు సమ్మె నోటీసును అందజేశారు. ప్రధాని మోదీ కార్మికుల హక్కులను కార్పొరేటర్లకు తాకట్టు పెట్టారని రమేష్ తీవ్రంగా విమర్శించారు. హక్కుల సాధన కోసం పోరాటమే శరణ్యమని ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఆయన కోరారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 8 గంటల పని దినాల కొరకు గత 200 సంవత్సరాల క్రితమే పోరాటం చేసి 8 గంటలు సాధించుకున్నటువంటి ఆ చట్టాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాసి కేవలం పెట్టుబడిదారులకు అనుగుణంగా ఈరోజు చట్టాలను సరిచేయడం అనేది జరుగుతుంది. వాటిని వెంటనే ఉపసంహరించుకొని కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. లేని ఏడల 300 సంఘాలు పాల్గొంటున్నటువంటి ఈ సమ్మెలో రేపు ఉద్రిక్తం చేసి ఎక్కడికక్కడ స్తంభింపజేసి కార్మిక సత్తాలేందో చూపిస్తారని చెప్పేసి కూడా కార్మికులకు తెలుసుకుంటుందని చెప్పేసి కూడా టీయూసీఐగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, గుర్తు చేస్తూ ఉన్నాం.